నిన్న మనం చూసే ఉంటాం ఒడిస్సాలో జరిగిన సంఘటన. మీ అందరికీ తెలుసు, షార్ట్కట్లో చెప్పేస్తా. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎట్లయిందంటే సమాజం, ఈ సోషల్ మీడియా వల్లనే కుక్కలు దుర్మార్గుల్లాగా ఒక హంతకుల్లాగా తయారవుతారు. 18 ఏళ్ళుగుల్లో ఒక్కొక్క పోరానికి 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్నాయి. వాళ్ళ బ్యాగులలో కత్తులు పెట్టుకొని తిరుగుతారు. సరదాకే చంపేస్తారు. ఒకప్పుడు కత్తులు పెట్టుకొని తిరిగితే ఫోటోలో లైకులు వస్తాయని చెప్పేసి ఇప్పుడు కత్తులు తీసుకొని నరికి వీడియో అప్లోడ్ చేస్తే లైకులు వస్తాయి అనుకుంటారు. రోజుకి ఎలా మారిపోతుందంటే మన ఇండియాలో ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు చంపుతురు, నరుకుతురు. అడిగేటోడు లేడు, ప్రశ్నించేటోడు లేడు, వాళ్ళకి శిక్షించే వాళ్ళు కూడా లేరు. పోలీసులు ఏం చేస్తారంటే పట్టుకేస్తారు. మైనర్ అయితే తీసుకొని ఎక్కడైనా హాస్టల్లో వారెత్తారు. పెద్దవాడైతే 6 నెలలు జైలు పెడతారు, ఇచ్చి పెడతారు. ఆడు మళ్ళీ బయటకు వచ్చి తప్పేయడని చెప్పి నీకు తెలుసా? ఇలాంటి వాళ్ళకి ఎట్లా శిక్ష లేదంటే వాళ్ళు ఏదైతే తప్పు చేసిర్రో వాళ్ళకు కూడా అదే గతి పట్టాలి. నేను ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పిన, గల్ఫ్లో, సౌదీ, దుబాయ్లలో ఎట్లాంటి శిక్షలు ఉంటాయో అలాంటి శిక్షలు మన ఇండియాలో ఉంటే ఇట్లాంటి అంతకులు, దుర్మార్గులు అట్లా తయారు గారు. వాళ్ళందరూ తెలుసు నేను మైనర్ని, నేను ఒవ్వరిని చంపిన ఏం కాదు, నన్ను పోలీసులు ఏం బీకలేరని. రోజుకి ఎట్లా తయారవుతుందంటే ఇప్పుడు వచ్చే సినిమాల వల్ల హీరోలు సినిమాలలో కత్తుతో నరికితే వాళ్ళు తోపు సినిమాలు ఆడుతున్నాయి అని చెప్పి వీళ్ళు రియాలిటీగా కూడా అట్లనే ఎత్తురు. ఇక్కడ మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా అంటే మా కొడుకు తెలివక చేసిండు, ఏమవుతుంది, ఏం కథ అని మాట్లాడుతారు. ఒకవేళ ఎవరినైతే నరికిర్రో నువ్వు వాళ్ళ అమ్మలే ఆలోచన చూడు, ఊకుంటావా నువ్వు అట్లా నీ కొడుకుని లేచిపోతే? ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచించాల్సింది. గవర్నమెంట్ అసలు ఇవి పట్టించుకోదు. గవర్నమెంట్కి ఎట్లా అంటే ఇట్లాంటి జరగాలని చూస్తే ఎందుకు చెప్పాలా? ఇట్లాంటి జరుగుతాయి. వాళ్ళు ఇచ్చిన హామీలు